బుట్టలో ఒక బిడ్డ. ఒక్క మంచి ఆత్మీయ పాఠం నేర్చుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వయోవృద్ధుడైన ఒక తాతగారితో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆ రోజుల్లో ఎదుర్కొంటూ ఉన్న ఒక పెద్ద సమస్యను ఆయనతో పంచుకున్నాను. నాకు సంబంధించినంత వరకు భూమి బ్రద్దలైనంత పెద్ద సమస్య. నా సమస్యంతా విన్నాక ఆయన, నీకు మాత్రమే సమస్యలున్నాయని నీవు అనుకుంటున్నావ్. కాని నాకు ఇంతకంటే పెద్ద సమస్యలే ఉన్నాయి అన్నాడు. ఇది చెప్పాక ఆయన నాకు కావలసిన హితబోధలు చేశాడు. 4-5 ఉదాహరణలు కూడా చెప్పాడు. మధ్యలో, నీవు ఇంతకు ముందే ఇలా చేస్తే బాగుండేది అన్నాడు. నీవల్ల ఇతరులు కూడా జీవితంలో కఠిన అనుభవాల ద్వారా పోవలసి వస్తుంది. మానసిక సంఘర్షణ, హృదయవేదన, అనుమానం, పరీక్షాఘట్టాలు, బలహీనతలు మనకువలే ఇతరులు కూడా ఇటువంటి అనుభవాల గుండా వెళ్తున్నారు. ఈ విధంగా ఇతరుల సమస్యలు వినడం వలన పెద్దగా ప్రయోజనం లేకపోయినా ఎలా వారు విజయం చేజిక్కించుకొన్నారనే గ్రహింపు మన జీవిత యాత్రలో ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణకు మన చెయ్యి కొంచెం తెగింది అనుకోండి. దానికి ఫలానా మందు వేసి కట్టు కడితే వెంటనే తగ్గుతుందని ఎవరైనా చెబితే మనము కూడా ఆ మందు ఉపయోగించుకోవచ్చు. ఆయన అనుభవములో నుండియే మనము ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాము. ఫలానా చోట మంచి బియ్యం దొరుకుతున్నాయని తెలిస్తే మంచి బియ్యం కొరకు ఇక ప్రపంచమంతా వెదకాల్సిన పని లేదు కదా. మనము కూడా ఆ దుకాణమునకు వెళ్లి మంచి వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ విధంగా ఇతరుల అనుభవాలు తెలుసుకోవడం, వారు ఆ పరిస్థితులను ఎలా అధిగమించారనే విషయాన్ని తెలుసుకోవడం కొంతవరకు మనకు తోడ్పడుతాయి. మోషే జీవితాన్ని చూడండి. తన జననము కూడా అంధకారముతో నిండిన కాలఘట్టమే. అది అర్థం చేసుకోవాలంటే కొంత చరిత్ర కూడా తెలుసుకోవాలి. యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్త దేశములో ఒక ఉన్నతాధికారిగా ఉండేవాడు. ఆ సమయములోనే ఆ ప్రాంతమంతటిలో ఘోర విపత్తుగా కరువు వ్యాపించింది. యాకోబు తన కుమారులు చివరకు యోసేపును ఆశ్రయించి ఐగుప్తులో నివాసము నేర్పరచుకొన్నారు. సంవత్సరాలు గడిచాయి. యోసేపు మృతి చెందాడు. తరాలు మారిపోతూ ఉన్నాయి. ఇశ్రాయేలు సంతానము యొక్క సంఖ్య అక్కడ పెరిగిపోయింది. వారి ఆస్తి కూడా పెరిగింది. తరువాత కొన్నేళ్లకు అధికారములోనికి వచ్చిన రాజు యోసేపును గురించి వినియుండలేదు. ఇతడికి ఇశ్రాయేలు జనాంగము అంటే విరోధము. అయ్యో, వీరు బహుగా వర్ధిల్లి విస్తరించుచున్నారు. వీరినిలా వదిలేస్తే లాభం లేదు. వీరిని అంచివేస్తేనే గాని మనము హాయిగా ఉండలేము అని అనుకొన్నాడు. ఆ విధంగా ఐగుప్తులోని ఇశ్రాయేలు జనాంగమును ఆనాటి రాజైన ఫరో ఎంతో కఠినంగా బాధించపూనుకున్నాడు. ఈ విధంగా ఎన్నెన్ని రాజ్యాలలో జరుగుతుందో. పూర్వం ఆఫ్రికాలోని ఉగాండాను ఏలిన క్రూరుడైన ఇడియమీన్ అనే ఒక రాజు అతని ఏలుబడిలో అమెరికన్లను, భారతీయులను అమెరికా నుండి బయటకు వెళ్లగొట్టాడు. వారు అక్కడ నడిపిన వ్యాపారములు, విద్యా సంస్థలు అన్నీ ఇడియమీన్ చేజిక్కించుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే ముందు జర్మనీలో హిట్లర్ చేసింది కూడా ఇదే. ఆనాడు యూదులు అక్కడి సమాజములో ఎన్నో ఉన్నత పదవులలోనికి చేరారు. అందువలన పెద్ద పెద్ద పనులన్నీ వారి చేతుల్లోనే ఉండేవి. వారిని జర్మనీ శత్రువులుగా భావించి లక్షల మంది యూదులను ఆనాడు చంపివేశాడు హిట్లర్. పాత ఈజిప్ట్ కూడా ఇదే జరిగినది. ఫరో రాజు ఇశ్రాయేలు జనాంగమును సమూల నాశనం చేయాలనే ఉద్దేశ్యముతో రాత్రనక, పగలనక ఒకటే ఆలోచించసాగాడు. చివరకు ఇశ్రాయేలు ప్రజలకు పుట్టిన మగ పిల్లలను పుట్టగానే చంపివేయాలని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా అనేక మంది పసికందులు నైలు నదీ ప్రవాహములో విసిరివేయబడ్డారు. ఈ పరిస్థితులలో మోషే ఐగుప్తులో జన్మించాడు. ఇంటివారు అతడు ఎంతో సుందరుడగుట చేత 3 నెలలు దాచియుంచారు. ఈ 3 నెలలు దాయడానికి ఆ తల్లి ఎంత కష్టపడిందో ఏడ్చినప్పుడు ఎన్నోసార్లు అతని నోరు మూసియుంటుంది. ఏడవకు బాబూ అంటూ కన్నీటితోనూ భయముతోనూ ఆ స్త్రీ ఎన్నిసార్లు చెప్పి ఉంటుంది. వెలుతురు పడకుండా చీకట్లో ఎంతకాలం ఆ బిడ్డను వారు దాచియుంచారో. ఇక వాడిని దాచలేరని గ్రహించినప్పుడు గత్యంతరము లేక ఒక జమ్ము పెట్టె తయారు చేసి కీలు, జిగురు పూసి, బిడ్డను అందులో పడుకోబెట్టారు. ఫరోరాజు యొక్క కుమార్తె స్నానము చేయుటకు నది ఒడ్డుకు వచ్చే సమయానికల్లా వారు ఆ పెట్టెను జమ్ము పొదలలో ఉంచి నీటిలో వదిలివేశారు. ఆ తర్వాత అతడికేమి జరుగబోతుందో తెలుసుకునేందుకు అతడి సహోదరి మిరియాము దూరము నుండి ఆ పెట్టెను గమనిస్తూ ఉంది. ఆ సమయానికి ఫరో యొక్క కుమార్తె స్నానము చేయుటకు నది ఒడ్డుకు వచ్చింది. ఒక పెట్టె నీటిలో తేలుతూ రావడం రాకుమారి కంటపడింది. ఆమె చిలికత్తెను పంపి ఆ పెట్టెను తెప్పించింది. దానిలో ముద్దులొలికే చిన్నారి బాబు. ఆ బిడ్డను చూడటంతోనే అతడిని తన కుమారుడిగా పెంచుకోవాలనే కోరికతో అక్కున చేర్చుకుని ఆమెతో పాటు కోటకు తీసుకు వెళ్ళింది. మీరు ఆలోచించి చూడండి, సొంత తల్లిదండ్రులు వీడిని పెంచలేని స్థితిలో ఉన్నారు.
వేరే ఒక స్త్రీ యొక్క కుమారుడిగా ఇతడు పెరుగుతున్నాడు. అందుచేత అతడు పెరిగి పెద్దవాడై విషయాలన్నీ తెలుసుకొన్నప్పుడు తనలో న్యూనతాభావం కలిగింది. మీరు కూడా అతి సామాన్యమైన నిరుపేద కుటుంబములో పుట్టి పస్తుల అనుభవముతో పెరిగినవారు కావచ్చు. మీ అమ్మానాన్నకు నిన్ను పోషించే తాహతు లేక వేరే వారి ఇళ్లలో పనిచేసి నిన్ను పోషిస్తున్నారు. ఒకవేళ నీవు అనాథవేమో. మీ అమ్మా నాన్న చనిపోయి ఉండవచ్చు. ఏదైనా ఒక అనాథాశ్రమంలో నీవు పెరిగావేమో. అలా పెరిగిన నీకు నీ తల్లిదండ్రుల గురించి, నీ సహోదరులు గురించి, పెరిగిన స్థితిని గురించి పలు ఆలోచనలు నీ మనస్సును కలవరపెడుతూ ఉంటాయి. మా అమ్మ ఎక్కడ? మా నాన్న ఏడి? మా అమ్మానాన్నల యొక్క రూపం ఎలా ఉండేదో, వాళ్ళ జుట్టు ఎలా ఉండేదో, వారి మాటలు ఎలా ఉండేవో, ఇలా జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో, తీర్చుకోలేని కోరికలు ఎన్నో నీ హృదయములో ఉంటాయి. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను పరిహసించి ఉండవచ్చు. ఏరా జానీ, మీ అమ్మానాన్న ఎక్కడరా? నీవు ఎక్కడో దారి ప్రక్కన పడి దొరికిన వాడవురా. కొన్ని ఇళ్లలో సరదాకు పిల్లలతో ఇలా అనడం వినియున్నాను. మేము విజయవాడ వెళ్ళినప్పుడు దారి ప్రక్కన దొరికావు నువ్వు. ఇది సరదగా మీరు అనినప్పటికీ పిల్లల హృదయములో ఎన్నటికీ మానని గాయము కలిగిస్తుంది. నేను ఎవరికీ అక్కర్లేదు, నాకు ఎవరూ లేరు. ఈ ఆలోచనలు అతడిలో న్యూనతను కలిగిస్తున్నాయి. ఇదే విధంగా మోషేలో కూడా నిమ్న భావము కలిగింది. ఆ తర్వాత కాలములో మోషే జీవితంలో అది బహిర్గతమయ్యింది. మోషే గుర్తు చేసుకున్నాడు, నేను ఐగుప్తీయుడను కాను, ఇశ్రాయేలీయుడను. నా ప్రజలు ఇక్కడ కష్టపడుతున్నారు. ఆ సమయంలో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుని మధ్యలో విభేదములు వచ్చి తగాదా పడుట చూడటం జరిగింది. మోషే ఐగుప్తీయుని కొట్టి చంపి ఎవరికీ తెలియకూడదని ఇసుకలో పాతిపెట్టాడు. అయితే ఈ వార్త ఫరో చెవుల వరకు వెళ్ళింది. వెంటనే రాజు మోషేను చంపాలని వెదుకుతున్నాడు. అయితే మోషే ప్రాణాలరచేత పట్టుకుని మిద్యానుకు పారిపోయాడు. అక్కడ అతడు పరాజయాన్ని చవిచూశాడు. దీనికి మూలకారణం ఏమిటి? అతనిలో పెరిగిపోతున్న న్యూనతా భావము అతడ్ని తనలో తానే కృంగిపోయేలా చేసింది. సంవత్సరాలు గడిచాయి. మోషేకు 80 ఏళ్లు నిండాయి. ఒకరోజు మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిర్గము 3వ అధ్యాయము 2వ వచనము. అప్పుడతడు గొజ్జెలను మేపుతూ ఉన్నాడు. దూరంలో అతనికి ఒక ముళ్లపొద అగ్ని వలన మండుతున్నట్లుగా కనిపించింది. అగ్ని మండుతోందిగాని అది కాలిపోయి బూడిదవడం లేదు. అది చూరేందుకు మోషే దాని దగ్గరకు వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ యెహోవా మోషేతో మాట్లాడాడు. మోషే నీవీలాగు చేయుము, ఫరో రాజుతో నా ప్రజలను విడిచిపెట్టమని నీవు చెప్పవలెను. అందుకొరకై నేను నిన్ను ఎన్నుకొనియున్నాను. దేవుని స్వరము వినిన మోషే, ప్రభువా నేనే పాటివాడను. నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడను అని యెహోవాతో చెప్పెను. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనము. నా అభిప్రాయం చెప్పమంటారా? మోషే తగ్గింపు స్వభావముతో అలా చెప్పి ఉంటాడనుకొన్నాను. అయితే నిజంగా ఇది తగ్గించుకోవడం కాదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 10-11 వచనాలు గమనించండి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననేను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనెను. నిర్గమకాండము 4వ అధ్యాయం 1 నుండి గమనించండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమిచ్చెను. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కట్ట అనెను. అప్పుడాయన నేలన దానిని పడవేయుమనెను. అతడు దానిని నేల మీద పడవేయగానే అది సామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రయ్యెను. ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు మోషేకు చెప్పినప్పుడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా మోషే సాకులు చెప్తూ వచ్చాడు. వారు నన్ను ఒప్పుకోరు, నన్ను దేవుడు సంపాడని చెబితే వారు వినరు. చుట్టూ ఉన్న ప్రజలను, పరిస్థితులను జ్ఞాపకం చేసుకొన్నప్పుడు మోషే మనస్సులో ఒకటే ఆందోళన. ఇది ఎన్నటికీ సాధ్యపడదు. ఇది నా వల్ల కాదు. సర్వశక్తుడు, సకల జగత్కారకుడైన దేవుడు ఎన్నో అద్భుతాలను తన కళ్ళ ఎదుట రుజువుగా చేసి చూపించాడు. మరలా మోషే ఎవరినైనా పంపండి అని ప్రాధేయపడుతున్నాడు. అసలు సమస్య ఎక్కడుంది? అతడి అంతరంగములో తనను తానే అంగీకరించలేకపోతున్నాడు. సూర్యుడు ఆకాశములో మండుతూ ప్రకాశిస్తున్నాడు. దాని వెలుగు ఎంత గొప్పది! ఒక వ్యక్తి కొంచెంసేపు సూర్యుని వైపు కళ్ళార్చకుండా చూస్తూ నిలబడితే గుడ్డివాడుగా మారుతాడు. ఇక్కడ సమస్య సూర్యుడు కాదు. తన కళ్ళతో సూర్యుని చూడమని ప్రేరేపించిన తలంపే అసలు సమస్య.
అదే విధంగా మోషే యొక్క ఆలోచనలో దేవునికి విరోధముగా మాట్లాడుటకు ప్రోత్సహించాయి. చివరకు దేవుడు మోషేతో కోపపడి, నీ అన్నయైన అహరోనును తోడుగా తీసుకువెళ్ళుము అని చెప్పాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 14-26. ఆ తరువాత రోజుల్లో మోషేకు అహరోను ద్వారా పలు సమస్యలు వచ్చాయి. మోషే అంతటి వ్యక్తియే ఇలా అడుగుటకు కారణమేమిటి? మానవరీతిగా ఆలోచిస్తే గ్రహించడం కష్టమే. ఫరో కుమార్తెకు కుమారుడు. ఫరో రాజు యొక్క మనుమడు రాజభవనములో పెరిగినవాడు. కొన్ని సంవత్సరాల్లో సింహాసనం ఎక్కి రాజ్యాన్ని ఏలవలసినవాడు, నేర్వవలసిన అన్ని విద్యలు నేర్చినవాడు, విద్యాధికుడు, ఆయుధ విద్యలు, కత్తిసాము, ఇలా సకల విద్యలు నేర్చినవాడు. ఫరో రాజు తరపున అనేక యుద్ధాలకు నాయకత్వము కూడా సహించిన ధైర్యపరాక్రమములు కలవాడు. ఎంతో సుందరుడు, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. అటువంటి మోషేయే దేవుని ఎదుట, నేను చేతగానివాడను, వేరే ఎవరైనా ఐగుప్తులోనికి పంపించు అని అంటున్నాడు. న్యూనత ఆలోచనలకు ఇంతకంటే వేరే రుజువు ఏం కావాలి? ఏవి సాధించినా, ఎంత డబ్బున్నవాడైనా ఎంత చదువున్నవాడైనా బాల్యకాల అనుభవాలు, ఓటములు, బలహీనతలు, పొరపాట్లు ఇవన్నీ మనలను న్యూనత ఆలోచనలతో నింపుతాయి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇల్లు వదిలి వెళ్లిన ఒక కుమారుని గురించి చదవవచ్చు. చేతిలో ఉన్న సొమ్మంతా స్నేహితులతో కలిసి ఖర్చు చేసి అంతా పోగొట్టుకొన్నాక వానిలో వాడు ఈ విధంగా అనుకుంటున్నాడు, నాకున్నదంతా ఖర్చయిపోయింది. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రితో, నీ కుమారుడననిపించుకొనుటకు ఇక నేను యోగ్యుడను కాను. నీ కూలి వారిలో ఒకరిగా నన్ను చేర్చుకొమ్మని చెబుదామని అనుకొన్నాడు. అతడు చేసిన తప్పులు వాడ్ని కుమారుని స్థానము నుండి దూరం చేస్తున్నా అతడి హృదయం న్యూనతాభావంతో నిండిపోయింది. ఆ ఇంటిలోని చిన్న కుమారునిగా వాడే ఊహించుకోలేకపోతున్నాడు. మిమ్మల్ని మీరే అంగీకరించలేకపోవుటకు కారణము మీరిప్పుడు అనుభవిస్తున్న బాధలు కావచ్చు. అయితే ప్రేమామయుడైన దేవుడు, నేను నీకు అన్నిటికీ చాలిన వాడను అంటున్నాడు. మీ అమ్మ, నాన్న నిన్ను వదిలివేయునప్పుడు దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఎవరూ లేని అనాథగా తృణీకరించబడిన నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలోని పరాజయములన్నిటికీ, లోపాలకు, బలహీనతలకు ఆయనలో సమాధానముంది. ఒక ఆంగ్లపత్రికలో వచ్చిన ఒక వార్త జ్ఞాపకమొస్తుంది. మొదటి పేజీలోనే ఆ వార్త మరియు ఫోటో చూసినట్లు జ్ఞాపకం. కలకత్తాలోని ఒక మురికి వాడలో రోడ్డు ప్రక్క ఒక కుక్క పడుకొని ఉంది. దాని ప్రక్కనే 2-3 వయస్సున్న ఒక బాబు పడుకొని, ఆ కుక్క పాలు త్రాగుతున్నాడు. ఇది చూసినప్పుడు నేను నిశ్చేష్టుడనయ్యాను. ముంబాయి నగరపు మురికివాడల్లోనే దాదాపు 10 లక్షల మంది ఉంటున్నారు. 1,00,000 మంది బాలబాలికలు తల్లిదండ్రులు ఎవరో తెలియక ఆ మురికి వాడల్లోనే అటూ ఇటూ సంచరిస్తూ ఉంటారు. మీరు అనేక విషయముల గురించి భారము చెంది నిరాశతో ఉన్నప్పుడు పరిసరములోని ప్రజలను చూడండి. వారు అనుభవిస్తున్న దుఃఖములు, వ్యాధులు, దారిద్ర్యరర్యము, కన్నీరు చూసినప్పుడు నీవెంత అదృష్టవంతుడవో నీకు అర్థమవుతుంది. మోషే తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానములను నమ్మి దేవుడు చెప్పిన వాటిని అంగీకరిస్తున్నాడు. ఆ విధంగా మోషే దేవుని వాగ్దానములు నమ్మి అతడి కార్యములు ఎప్పుడైతే ఒప్పుకొన్నాడో అప్పుడతని స్వభావము పరిపూర్ణంగా మారిపోయింది. అతడు ధైర్యముగా ఫరోనెదుర్కొన్నాడు. నేను నీకు తోడయ్యున్నాను అనే వాగ్దానమును నమ్ముట చేతనే ధైర్యముగా ఫరోను ఎదుర్కొనగలిగాడు. దేవుని ఎడల ఉన్న విశ్వాసము అతడి భయాందోళనల నుండి విడుదల పొందుటకు సహాయపడింది. మొట్టమొదట తనలోనికి తాను చూసినప్పుడు పరాజయము కలిగింది. అయితే దేవుని వైపు చూచినప్పుడు బలము పొందగలిగాడు. మోషే జీవితములోనికి తిరిగి చూడండి. దేవుని ప్రత్యక్షత అతనికి విడుదల కలిగించింది. తన బలహీనతలకు పరిష్కారం దేవునిలో చూశాడు. అతని కంటే హీనంగా బ్రతుకుతున్న ప్రజలను గురించి ఆలోచన అతడిని సొంత బంధకాల నుండి విడిపించింది.